జయశంకర్ సార్ జోహార్ జోహార్ జయశంకర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం జయశంకర్ గారి ఆశయాలను జయశంకర్ గారి ఆశయాలను తొలిదశ ఉద్యమానికి ఊపిరి, మలిదశ ఉద్యమానికి జాతిపితగా పేరెన్నికగనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహం దగ్గర బీసీ సమాజ్ మరియు ఇతర కుల సంఘ నాయకులు అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా అదృష్టంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకొరకంటే బానిస బతుకుల్లో ఉన్న తెలంగాణను ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, మనకున్న వనరులను మనమే వాడుకోవాలని కలలుగన గొప్ప జాతిపిత మన జయశంకర్ సార్. అటువంటి జయశంకర్ సార్ చివరి కోరిక అయినటువంటి తెలంగాణ సిద్ధించకముందే మరణించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకొరకంటే తెలంగాణ రావడంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని నడిపించి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కవితలు రాసి చాలామందిని ఒక తెలంగాణ వాదాన్ని బయటికి తీసుకొచ్చి ఢిల్లీ నుంచి గల్లీ దాకానే కాక ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. అటువంటి మహానుభావుని జయంతిని ఈరోజు అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించిన కూడా ఈరోజు చాలామంది ఇక్కడికి రాకపోవడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకొరకంటే ఈరోజు ఆయన పుణ్యమాని వచ్చిన ఫలాలను ఈరోజు అనుభవిస్తూ ఈరోజు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న పెద్దలు ఈరోజు ఆ మహానుభావుని జయంతి కార్యక్రమానికి కూడా ఇంత సంఖ్యలో హాజరు కావడం నిజంగా కూడా మేము అవమానంగానే భావిస్తున్నాం. ఎందుకొరకంటే ఎన్నో ఏళ్ళుగా నైజాం పాలన నుంచి ఎంతోమంది తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డాడు అన్న సందర్భంలో సమైక్యాంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసి చివరి తన శ్వాస వరకు ప్రతినిత్యం తెలంగాణ కావాలంటూ కలలు కానీ ఆ రోజు వెన్నంటూ ఉండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు వెంబడి ఉండి తన మాటలతో కానీ కవితలతో కానీ ప్రతినిత్యం ఒక చైతన్యవంతంగా చేసినటువంటి ఆ మహానుభావుని జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఏదైతే కలగనడో ఆ సిద్ధించిన ఆ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న ఫలాలు ఆయన అనుకున్న మేరకు సాధించాలని, భవిష్యత్తులో ఆయన అడుగుజాడలో నడుస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. అందరికీ ఉద్యమ నమస్కారాలు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో పద్మావతి కాలనీలో ఉన్నటువంటి కాశ్య విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో మన పాలన అని అతను ఆకాంక్షించిండు. ఒక ప్రొఫెసర్గా ఒక కేసీఆర్ గారికి పాఠాలు నేర్పించి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి తెలంగాణ రాష్ట్రము సిద్ధిస్తున్న క్రమంలో 3 సంవత్సరాల ముందు తాను చనిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రము బహుజన రాష్ట్రంగా కావాలని తాను కలలుగన్న స్వప్నాన్ని ఇప్పుడు ఉన్నటువంటి మనమందరం కూడా ఆ దశగా ఉద్యమాలు నిర్వహించాలని, రాష్ట్రం సిద్ధించింది కానీ రాజ్యాధికారము అగ్రవర్ణాల చేతిలోనే ఉంది కాబట్టి బహుజన రాజ్యం రావాలంటే బహుజనుల మందరము ఒకటి కావాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిధులు మన నియామకాలు మనకొస్తాయని ఏ విధంగా ఆకాంక్ష కన్నామో ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం కూడా రావాలని అందరూ తెలంగాణ ఉద్యమకారులు ఒకటయ్యి ఆ దిశగా ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ జరగబోయే అన్ని దాంట్లలో కూడా బహుజనులకు వాటా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జోహార్. మా తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సారు జయంతి కార్యక్రమం ఈయన 1934 ఆగస్టు 6 తారీఖు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము అకంపేట గ్రామంలో అతడు జన్మించడం జరిగింది. అతడు పుట్టినప్పటి నుంచి కూడా ఒక వ్యవస్థీకృతంగా ఏదో ఒకటి సాధించాలనే దృక్పథంతో పుట్టిన ఒక మహనీయుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే మన జయశంకర్ సార్ పుణ్యం. జయశంకర్ సారు కవులు, కళాకారులు, కవి, కలము, గలము ఈ 2 కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆనాడు అందరినీ ఒక వేదికకు 28 సంఘాలను ఒక వేదికకు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అనేది ఏర్పాటు చేసిండు. 1900 ఆయన విద్యార్థి దశల 1952లో ఇడ్లీ బ్యాక్ గో బ్యాక్ అంటే ముల్కీ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది వరంగల్లో. ఆ ఉద్యమంలో కూడా ఆయన కీలకంగా పనిచేసిండు.
1954లో ఎస్ఆర్సిలో తెలంగాణ వాదాన్ని మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి మన జయశంకర్ సారు. 1969లో తొలి దశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆయన ఒక కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రకాంత్ మెమోరియల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సమయంలో ఎంతో మందిని ఉద్యమం దిశగా అడుగులేపించిన వ్యక్తి మన జయశంకర్ సారు. ఈరోజు జయశంకర్ సార్ కార్యక్రమాన్ని గవర్నమెంట్ జరుపుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఈరోజు అన్ని బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, కానీ ఆ భూమిలో ఉన్న బేస్మెంట్ కనిపిస్తలేదు అన్నట్లు మా జయశంకర్ సార్ ఆశయాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ఎవరికి వినిపించి అందరికీ అతని యొక్క గొప్పతనాన్ని తెలియజేసే వ్యక్తులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఈరోజు కొందరు జాతులకు మాత్రమే అంకితమవుతున్నది భావజాలం అనేది. కొన్ని జాతులు నీరు గారిపోతున్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మిత్రులారా, జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము తెలంగాణ ఉద్యమకారులము ఖచ్చితంగా ఎవరు చేసినా చేయకుండా ఆయన ఈ రాష్ట్రం కొరకు పోరాటం చేసిండు. కులం లేదు, మతం లేదు, ఏది లేకుండా ప్రతి దాంట్లో ఆయన ఒక గమ్యస్థానాన్ని ఏర్పాటు చేసి ఈరోజు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అందరికీ తెలుసు, కానీ మా జయశంకర్ సారు జయంతి కానీ వర్ధంతిని కానీ గవర్నమెంట్ జరిపించుకోవాలి. కేసీఆర్కు గురువు రాష్ట్రంలో ఆయన తెలంగాణ భాష తెలంగాణ యాస మాట్లాడే తీరు తెలిసిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి ఆయనని రాజకీయ పరంగా పెడితే ఈయన తన భాష చాతుర్యతతోటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్కు ఉందని గుర్తించిన గొప్ప వ్యక్తి మా జయశంకర్ సార్ అని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ యొక్క విషయాన్ని ఈయన మహానీయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మిత్రులు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం మా జయశంకర్ సార్ అని కూడా మీరందరికీ కూడా తెలియజేయాలని గుర్తు చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.